12:21. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా యేసయ్య, దయగల ప్రభువా, నీకు వందనాలు. గడిచిన దినములు సంవత్సరములన్నీ కూడా మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచి, ఇదిగో నాయన ఈ ఉదయ కాలమున ఈ 6వ మాసము ఆయా మొదటి ఆదివారము, ఇదిగో ప్రభువా, ఈ యొక్క పునరుత్థాన దినములో ఈ సన్నిధిలో నైనా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆరాధన బట్టి వందనాలు. అయా ఇదిగో తండ్రి, ఉదయ కాలమున అయా మరి యొక్క ఆరాధనకు చేరువచ్చిన వారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన వారు నడిపించండి. కరెంటు వాతావరణాలకు స్వాధీనంలో ఉంచుకోండి. అలాగే ప్రభువా, ఇదిగో నాయనా, ఇదిగో ప్రభు మీరు చేసిన వాగ్దానమును నిలబడు. నేను మాట్లాడుతున్నాను, నిలబడు వారు కానీ మాట్లాడేవాడు నీవు. పెదవుల కదలిక మాది, మాట లేదు ప్రభువా. మరి ఇదిగో తండ్రి, చదవబడినటువంటి లేఖనాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ దినమునైనా మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరితో, రాబోతున్న వారితో మీరే మాట్లాడి లోతైన అనుభవం మీరు బయలుపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవండి ఆ మాట. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం వద్దు మనం ముందు సర్దుకోవాలమ్మా. ముందు సర్దుకొని ముందు రావాలి. మీరు అందరూ ముందు సర్దుకోవాలి. ఖాళీ లేవా? ముందు చదువుకోండి, ముందుకు రావాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చదువుకుంటే మాటలతో సరిపోతుంది. చదువుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతునికి ఆపద అనగా అపాయము. అది ఏదైనా కావచ్చు. నీతిమంతునికి ఏది రాదు. ఒకవేళ వస్తే చదవండి. 34:19 కీర్తన. 34వ కీర్తన 19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీతివంతునికి అపాయం సంభవించినప్పుడు లేదా అపాయం ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఆ నీతివంతుణ్ణి దేవుడే తప్పిస్తాడు. కారణం ఏంటంటే ఆ నీతివంతుడు ఏం చేస్తాడు? 34వ కీర్తన 15లో చూడండి. 15-16. త్వరగా చదవాలా? యెహోవా దృష్టి
నీతిమంతుల మీద ఉన్నవి, ఆ, ఆయన చెవులు ఆ. వారి మొరలకు వగ్గి ఉన్నవి. వారి మొరలకు వగ్గి అనగా నీతివంతుడు ఏం చేస్తాడంటే ఒకటి ప్రార్థన చేస్తాడు. 40వ కీర్తనలో కూడా చదవండి. 40వ కీర్తన మొదటి నుంచి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆ, ఆయన నాకు చెవికి నా మొర ఆలకించును. మొరాలకించను. నాశకరమైన గుంటలు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆయనను పైకెత్తెను. నా పాదములు బండ మీద నా నిలిపి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు నా స్థిరపరచెను. అడుగులు స్థిరపరచును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీతివంతుడికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు ఆ నీతివంతుడిని తప్పించడానికి గల కారణం ఏంటంటే ఆ నీతివంతుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. చాలా మంది ప్రభు నమ్మిన వాళ్ళే కానీ, ప్రభు వెంబడించే వాళ్ళు కానీ, రక్షింపబడిన వాళ్ళు కానీ కనీసము ఒక రోజు కానీ, ఒక వారం కానీ, ఒక నెల కానీ, సంవత్సరం వరకు, సంవత్సరాల వరకు కనీసము ఒక అరగంట ప్రార్థన ఉండదు. ఏముండదు? అరగంట ప్రార్థన ఉండదు. ప్రార్థన అంటే ప్రార్థన అనుభవం లేవు. ఏదో నమ్మామంటే నమ్మాం, ఏంటి నమ్మామంటే నమ్మాం, రక్షింపబడ్డామంటే రక్షింపబడ్డాం, సన్నిధికి వస్తున్నామంటే ఆ సన్నిధికి వస్తున్నాం. అంతే తప్ప బాధ్యతగా ప్రార్థన చేసే అనుభవాలు పడవు. ఒకరు చెప్పాలా నువ్వు ప్రార్థన చేయి అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, పని చేసేవాడికి ఆనందం చెప్పాల్సిన పని. ఎందుకంటే వాడు పని చేస్తాడు కాబట్టి ఆకలి వేస్తాడు. ఏం చేస్తాడు? ఆకలి వాడు ఏం చేస్తాడు? ఆ టయానికి వచ్చి అక్కడ కూర్చుని కాళ్ళు కడుక్కొని నాకు అన్నం పెట్టమంటాడు. ఎందుకంటే ఆకలి వేసింది కాబట్టి. ఆకలి అయినోడికి వాడు అడగడు, రాడు. అలాగే నిజంగా ప్రార్థన చేసేవాడికి, ప్రార్థన మీద ధ్యాస ఉన్న వాళ్ళకి, ప్రార్థన మీద భారం ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు అమ్మ కంట్రోల్ చేసుకోవాలి నువ్వు, వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన కదా, ప్రార్థన టైం అవుతుందిలే, రెడీ అవ్వు, మొహం కడుగు, స్నానం చెయ్యి, జాడేసుకో, చెప్పులు వేసుకో, ఏం చెప్పాల్సిన పని లేదు. ఎవరికి? శ్రద్ధ కలిగిన వాళ్ళకి. ఈ శ్రద్ధ లేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, సౌండ్ పెట్టు, ఇష్టం లేని వాళ్ళకి ఏం చేయాలా? ఈ ఇష్టం లేని వాళ్ళకి, శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పాలా. భార్య పక్క నుండి లెగ్గొడతా ఉండాల. లేయ్యా ప్రార్థనకి, లేయ్యా రయ్యా అంటే ఉండు, ఎప్పుడు చూసి ఇంటికాడ ఉండేదాన్ని, నీకేం తెలుసు నా బాధ, నా కష్టమా? నువ్వు ఇంటికాడ ఖాళీగా ఉండవు కాబట్టి నీకేం అర్థం కావట్లా. లేకపోవడం కుంభకొండలాగా నిద్రపోతా ఉంటాడు అంటే అర్థం ఏంటి? బాధ్యత లేదు, భారము లేదు. భర్త ఒక పక్క నుంచి లేకపోడుతూ ఉంటాడు, లే ప్రార్థన టైం ఉంది లే అంటే లేకపోదు. ఎందుకని? పిల్లలతో అలసిపోయాను, ఇంటి పనితో అలసిపోయాను, బట్టలు ఉతికాక అలసిపోయాను. నీకేం తెలుసు? లింగు మాట ఒక టాపిక్ తీసుకుని పోతావు, ఒక గడ్డపాలు తీసుకుని పోతావు, లేకపోతే అఫీషియల్ గా ఒక ఫైల్ పట్టుకుని పోతావు. నీకేం తెలుసు నా బాధ? ఇంటికాడ ఎన్ని పనులు చేస్తున్నాను. భర్త ఎంత లెగ్గొడుతున్నా కూడా, ఎంత లే 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 అనే మాట తప్ప కానీ
ఏ రోజు కూడా భర్త లెగ్గొట్టకుండా భార్య లేచి భర్తతో కలిసి మోకాడు వచ్చిన అనుభవాలు లేవు. భార్య లెగ్గొట్టకుండా భార్యతో కలిసి లేచి మోకాడు వచ్చి ప్రార్థన చేసినటువంటి అనుభవాలు లేవు. భర్త భార్య లెగ్గొట్టారు, భార్య భర్తను లెగ్గొట్టారు. వీళ్ళిద్దరు ఎవరు లెగ్గొట్టాలా? వీళ్ళిద్దరు ఎవరు లెగ్గొట్టాలా? దైవజుడు లెగ్గొట్టాలా? లే 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 గూగుల్ మీట్ టైం అయింది, లే జాయిన్ అవ్వు జాయిన్ అవ్వు జాయిన్ అవ్వు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాబ్ అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఏ పని అయినా సరే, తెలియనప్పుడు తెలియనప్పుడు 1-2 సార్లు చెప్తాడు. ఏంటి? తెలియనప్పుడు 1-2 సార్లు చెప్తారు. ఇలా చెయ్యాలి, ఇలా గోడ కట్టాలి, ఇలా ప్లాస్టింగ్ చేయాలి, ఇలా డిజైన్ చేయాలని 1-2 సార్లు లేదా 3 సార్లు. జాబ్ అయితే తను రాదనుకోండి చూపిస్తారు. 1-2 సార్లు 3 సార్లు చూపిస్తారు. ఇలా ఫైలు ఈ విధంగా చేయాలి. వ్యాపారం కూడా వచ్చే కస్టమర్స్ ఎలా ఏ విధంగా మాట్లాడాలో 1-2 సార్లు 3 సార్లు చూపిస్తారు. లేదా ఒక వారం తర్వాత వ్యవసాయం పని చేసేటప్పుడు రాదనుకోండి 1-2 సార్లు చూపిస్తారు. ఇలా చేయాలి, ఇలా పారబట్టుకోవాలి. ఇక 365 రోజులు నీ పక్కన చేరి ఇలా ఇలా గడ్డి కొయ్యి, ఇలా నాట్లయ్యి, ఇలా గడ్డి చెక్కని 365 రోజులు నీ పక్కన చెప్తాడా? 365 రోజులు వ్యాపారం ఇలా చేయని చెప్పి సంవత్సరం పొడుగుతూ నీకు చెప్తూనే వాడు పక్కన నిలబడి ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఏంటి పని మీద శ్రద్ధ కలిగిన వాడు, వ్యాపారం మీద ఇంట్రెస్ట్ కలిగిన వాడు, వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నవాడు, జాబు మీద మమకారం ఉన్నవాడు 1-2 సార్లు చెప్పినప్పుడు మైండ్కి ఎక్కించుకుంటాడు. ఏంటి? మైండ్కి ఎక్కించుకుంటాడు. మరి ఇంకొక వ్యక్తి వచ్చి అతను చెప్పే అంత స్థాయికి తెచ్చుకోడు. అలాగే నిజంగా నీకు దేవుడి మీద ఆసక్తి ఉంటే, ప్రార్థన మీద ఆసక్తి ఉంటే, దైవసేవుడు పొద్దున నీకు ఫోన్ చేసి లేగమని చెప్పడు. లేదులే జాయినమని చెప్పడు. ఎందుకో తెలుసా? ఈ గూగుల్ మీట్ ప్రార్థన సహవాసము ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కొన్ని కుటుంబాలు నేను చెప్పకుండానే జాయిన్ అవుతున్నానండి. 2 కుటుంబాలే. వాళ్ళని ఫోన్ చేయను. నేను ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏం చెట్లా చో 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 అని తోలాలి. అంటే అర్థం ఏంటి? ప్రార్థన మీద అంత ఆసక్తి ఉందన్నమాట. ప్రార్థన మీద అంత ఆసక్తి ఉంది. ఎంత ఆసక్తి? దైవ సేవకుడు ఫోన్ చేసి ప్రార్థనలో జాయిన్ అవ్వు, ప్రార్థనలో కలువు, ప్రార్థన నేర్చుకో అని చెప్పే అంత ఆసక్తి, శ్రద్ధ ఉందన్నమాట. క్రీస్తునందు నా ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన లేని జీవితము పెంట కుప్పతో సమానం. ప్రార్థన లేని ఏ కుటుంబమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, పౌలు అంటాడు, పేరుకు మాత్రమే మీరు జీవించుతున్నారు కానీ మీరు మృతులు. ఏంటి? మృతులు అంటే చచ్చిన వారితో సమానము. చచ్చిన వారితో సమానము.
ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి నా నామమును ఏకీభవిస్తారో వాళ్ళ మధ్యలో ఉంటాడు. కానీ ప్రార్థన చేయని కుటుంబాల్లో, ప్రార్థన చేయని వ్యక్తికి నేను తోడుగా ఉంటానని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పాడా? మీ బైబిల్లో ఉందా మాట? మీ బైబిల్లో ఉంటే చెప్పండి, అది నేను చదివి నేను కూడా నేర్చుకుంటాను. నా బైబిల్ అయితే లేదు అన్నమాట. నా బైబిల్ ఏమనుందంటే, ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థన చేయమని ఉంది. తర్వాత మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చెయ్యండి అని ఉంది. ఏంటి? ప్రార్థన చెయ్యండి అని ఉంది. యాకోబు రాసిన పత్రిక 5:13 ఉంది. చదవాలా? మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా ప్రార్థన చేయి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఒక పక్క సమస్య మీద సమస్య, ఇబ్బందుల మీద ఇబ్బందులు, ఇరుకుల మీద ఇరుకులు, నష్టం మీద నష్టము, వాటిల్లుతున్నా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్లుగానే లెక్కలేనితనము, సోమరితనము. కారణం ఏంటి? ప్రార్థన చేయరు. సమస్యలు ఎదురవుతున్నా సరే ప్రార్థన చేయరు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు శ్రమ వచ్చిందా, నువ్వు మోకాడు వచ్చు. ఏమంచాలా? నీకు శ్రమ వచ్చిందా, నువ్వు మోకాడు వచ్చు. నువ్వు మోకాడు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా నీ సమస్య చక్కబడుతుంది. మార్కు సువార్త 9:29. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట సాధ్యమని చెప్పాడా, అసాధ్యమని చెప్పాడా? మీరు ప్రార్థన చేయమాకండి, సమస్యలు నేను తీరుస్తాను. ప్రార్థన చేయమాకండి, మీ బలహీనతలు నేను స్వస్థపరుస్తాను. ప్రార్థన చేయమాకండి, మీ మీదకి వచ్చే అపాయం తప్పిస్తాను. ప్రార్థన చేయమాకండి, మిమ్మల్ని సమృద్ధిగా మిమ్మల్ని పోషిస్తాను. ప్రార్థన చేయమాకండి, అన్ని నేను ఇస్తాను చెప్పి యేసు చెప్పాడా? నువ్వు ప్రార్థన చేయాలా? ఏంటి? అదే వండి చాలా మంది అంటూ ఉంటారు, ఒక ప్రార్థనే రాదు. ఒక సామెత ఉంది, మీరు బాధపడతారు, మాకు ఏమని నాకు తెలియదు కానీ, వయసు మీద పడింది, ఊరు రమ్మంటుంది, కాడి పొమ్మంటుంది. ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. కానీ దేవుడు నమ్ముకున్న జీవితంలో ఏనాడు కూడా ప్రార్థన చేయలేని పరిస్థితులు కనబడుతున్నాయి. వయసు చూస్తేనేమో, నేను యేసు ప్రభుని నమ్మి 30 సంవత్సరాలు అంటే, నేను యేసు ప్రభుని నమ్మి ఊరు పుట్టక ముందు నేను యేసు ప్రభుని నమ్మాను. నేను బాల్య దశ నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళేవాడిని. నాకు ఆడుకుంటే ఎందుకు వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను. ప్రార్థన చేయడం వచ్చాను. ప్రార్థన చేయమని ఇస్తే అబ్బాయి నాకు ప్రార్థన రాదండి, అబ్బాయి నాకు ప్రార్థన రాదు. పాట పాడమని అబ్బాయి నాకు పాట రాదు. మరి సండే స్కూల్కి వెళ్ళాం, ఊరు పుట్టక ముందే దేవుడు నమ్మాం, కానీ ప్రార్థన రాదు, పాటలు రావు, బైబిల్ చదవడం రాదు. దేవుడి సన్నిధికి ఎలా ఏ టయానికి రావాలో తెలియదు. టైం తెలియదు చాలా మందికి. ప్రభు నమ్మారు కానీ ప్రభు నమ్మగానే సరికాదు. ఓ సామెత ఉంది, ఇల్లు అలకంగానే పండగ కాదు, పెళ్ళి అవ్వగానే సంబడం కాదు. ఇల్లు అలికిన తర్వాత ఆ ఇంట్లోకి ఏం కావాలి, అన్ని కావాలా. పెళ్ళి అవ్వగానే సగలు గుర్తుకుంటే కాదు, పెళ్ళి అయిన తర్వాత ఉంది సంబడం.
బరువు బాధ్యతలు అప్పుడు వస్తాయి మీద. కాబట్టి దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మగానే సరికాదు, రక్షణ పొందగానే సరికాదు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన నీవు, రక్షింపబడిన నీవు ఆయన ఎలా వెంబడించాలి, ఎలా ఆరాధించాలి అనేది నేర్చుకోవాలి. దేవుడి సన్నిధికి ఎప్పుడు రావాలి? సంఖ్యాకాండంలో ఒక మాట ఉందండి, బైబిల్ తీయొద్దు, నేను చెప్పినప్పుడు తీయండి. సంఖ్యాకాండంలో మోషే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. రెండోది, ఏ పనిని చేస్తే అతనికి మరణ శిక్ష విధింపవాలనేది ఉంది. ఒక అమ్మ ఏం చేసిందంటే పొయ్యిలో కట్ల కోసము కట్లు ఏరటానికి వెళ్ళింది. దేనికి? పొయ్యిలో కట్లకి. ఇశ్రాయేలు చూశారు, మోషేకి చెప్పారు, అయ్యా ధర్మశాస్త్రములు ఈ విధంగా నువ్వు చెప్పావు కదా, అయితే ఆమె కట్లు ఏరుట మేము చూసాము, ఆమె పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అన్నప్పుడు మోషే అంటాడు, ఆవిడ పాలు వెలుగులో తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు. దేనికి? కట్లు ఏరటానికి వెళ్ళినందున. మరి కట్లు ఏరటానికి వెళితేనే మరణ శిక్ష విధిస్తే, ఆదివారాలు దేవుని సన్నిధికి రాకోకుండా దేవుని సన్నిధిని మానేసి వ్యాపారాలు చేసుకుంటా, ఇంటికాడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా, గచ్చంగేలు ఆడుకుంటా, ఒంగులు దూగులు ఆడుకుంటా, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చేసుకుంటా, పేరంటాలు చేసుకుంటా, పెళ్లిళ్ళు చేసుకుంటా. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, ఆదివారం రోజునే పెళ్లి పెడతారు. ఏం పెడతారు? ఆదివారమే పెడతారు. ఎందుకంటే ఆదివారం పొద్దున్నే 7 గంటలకు స్టార్ట్ చేస్తే 9 గంటలకు ముగిస్తారు, 10 గంటలకు స్టేజ్ రాకుంటాడు అనమాట. ఎవరో అడిగిన, నీకు సిగ్గులేదా? నీకు సిగ్గులేదా? 7 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటలకు ముగించి మనం 10 గంటలకు నువ్వు అక్కడ స్టేజ్ మీద కూర్చున్నావు. ఏ లెక్క కూర్చున్నావు నువ్వు అన్నట్టు కాదన్న. అటుకట్ట వద్దంటే మళ్ళా వాళ్ళు బాధపడతారేమో. బాధపడి రాకపోని పాలి. ఎవరికి ముందు? ఎవరి కోసం ఈ ఆరాధన? ఎవరి కోసం ఈ ప్రయాసము? అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం నువ్వు సేవ చేస్తున్నావా? దేవుని ఆలోచన లేదా? దేవుని ఉద్దేశాలు లేవా? నీలోనే దేవుని భయం లేకపోతే వాళ్ళలో ఏమొస్తుంది? దేవుని భయం చెడమడ వాయిస్ వదిలి పెట్టేసిన ఆదివారమే పెట్టుకున్నాను అన్నమాట. క్రీస్తునందు నా ప్రియమైన వారులారా, నా జీవిత కాలంలో ఆదివారం నేను పెళ్ళికి ఎప్పుడు పెట్టలా. ఇంకోటి కూడా శనివారాలు నేను ఏది కూడా చేయలే. మీరు అనుకోవచ్చు, మన దానమ్మకి ఫోన్ చేసింది కదా, ఏమైందంటే కావాలంటే మీకు ఫోన్ చేసి అడగండి. శనివారం వాళ్ళ కార్యక్రమం పెట్టుకుంటే శుక్రవారం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. ఏంటి? శుక్రవారం మేము వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం, నేను మా పాస్టర్. ఎందుకో తెలుసా? శనివారం నియమం తప్పకూడదు. దీని మీద డిబేట్ అయింది తెలుసా మీకు? ఈ శనివారం దానమ్మక్క ఫోన్ చేస్తే అన్న ఒప్పుకున్నాడు కదా, ఇది కరెక్టేనా, ఇది నియమమేనా, దీని మీద డిబేట్ చేశారు. క్రీస్తునందు నా ప్రియమైన వారులారా, ఆమె 20 సంవత్సరాలు పైబడి మన మందిరం రాబడి ఎప్పుడు కూడా శనివారం రోజు పెట్టమని ఏ రోజు అడగలేదండి నన్ను. ఆమె ఎప్పుడైనా సరే ప్రార్థన పెట్టమంటే ఒకటే అనేది, అయ్యా నా గురించి ఆలోచన చేయొద్దు, నీకు అనుకూలమైన టైం ఏదైతే ఉందో ఆ టైం చెప్పు, ఆ డేట్ చెప్పు, నేను పెట్టుకుంటాను. బయట బయట తీసుకెళ్ళి ఎత్తుకున్నావు కదా, బయట తీసుకెళ్ళి. కాబట్టి 20 సంవత్సరాలు ఎప్పుడు అడగలా.
నేను ఆ రోజు కూడా గూగుల్ మీట్ లో కూడా అడిగినప్పుడు కూడా నేను ఏమన్నానంటే రావటం కుదరదాక అన్నాను. తర్వాత గూగుల్ మీట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి అప్పగించా. మీకు ఏమైనా అనుకూలంగా ఉందంటే వస్తామని చెప్పారు. వాళ్ళు కానీ మాకు రావటం కుదరదని అన్నట్టయితే నేను ఫోన్ పెట్టేసేవాడిని. వస్తామన్నారుగా, నేను అప్పుడు మాట్లాడిన తర్వాత కూడా నేను శనివారం రావడం నాకు కుదరదక్క, నేను శుక్రవారం సాయంత్రం వస్తాను, ప్రార్థన చేస్తాను, తర్వాత మీరు చేయవలసిన కార్యక్రమాలను మీరు చేసుకుని కావాలంటే దానం మాకు వచ్చిన తర్వాత నేను శనివారం రోజు వచ్చి కార్యక్రమాలు పెట్టాను, లేక శుక్రవారం నైట్ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాము, మీరు అడగొచ్చు. ఏంటి దీని మీద ఆలోచన చేసిన వాళ్ళు ఎవరైనా సరే అడగొచ్చు. ఇంకొకటి ఆమె శనివారం కోరింది. మరి బోడపాలెంలో మన క్రీస్తుదాస్ తండ్రి ఎప్పుడు పుస్తకం చేసేవన్నా? ఆదివారం. నేను ఎప్పుడు కూడా ఆదివారం సంఘాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి బయటికి వెళ్ళా. కారణం ఏంటంటే భూస్థాపన కార్యక్రమం. నాకు ఆలోచన ఏం తెలుసా, అక్కడ సంఘం ఉంది. భూస్థాపన కార్యక్రమం అయిపోగానే ఆడ సంఘము ఆరాధన కలుసుకుందాం అనుకున్నాను. తేడా చూస్తే ఆడ సంఘ కాపరి భూస్థాపన కార్యక్రమం చలో వెళ్ళిపోయాడు. ఏం చేసేది, అక్కడి నుండి 120 కిలోమీటర్ వేగముతో పరిగెత్తకుండా మేడిపల్లి సాయంత్రం 6 గంటలకల్లా మేడిపల్లి వచ్చి ఆడ ఆరాధన జరిపేంత వరకు నా మనసు నిమ్మలగలేదండి. నా జీవితంలో నేను బాధపడ్డాను. ఎప్పుడు కూడా ఆదివారం మిస్ కాల, నేను ఇప్పుడు కూడా ఆదివారం మిస్ అయిపోతానేమో. క్రీస్తునందు నా ప్రియమైన వాళ్ళారా, భూస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం చేశాం కానీ శనివారము కోరుకున్నది నేను చేయలేదు. గమనించిన, ఎందుకంటే భయం ఉండాలి, గుండెల్లో భయం ఉండాలా. ఏం భయం ఉండాలా? ఆదివారము పునరుత్థాన దినము, దేవుణ్ణి ఆరాధించే దినము, దేవుని వెంబడించే దినము. ఏం చేయాలా? నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, పక్కన పెట్టాలి, పనులు పక్కన పెట్టాలా. చాలా మంది దేవుని సన్నిధినైనా పక్కన పెడతారు. ఏంటి? దేవుని సన్నిధినైనా పక్కన పెడతారు. బాగోలేదనో, ఛార్జింగ్ డబ్బులు లేవనో, బండి లేదనో, బండిలో పెట్రోల్ లేదనో, బండికి కారు లేదనో, రకరకాలుగా మా అబ్బాయికి బాగోలేదనో, మా ఆవిడికి బాగోలేదనో, నా భర్తకు బాగోలేదనో, పేమెంట్లు అందలేదనో, రకరకాలుగా ఎన్నో రకాలుగా ఏదో ఒకటి మానేస్తూ ఉంటారండి. నువ్వు ఎంత పని చేసినా, ఎంత ఉద్యోగస్తుడు అయినా, వ్యాపారవేత్తు అయినా, ఎంత బెల్లమైనా సరే ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. కట్టిని ఏరటానికి వెళ్ళినందుకే ఆమెకు మరణ శిక్ష విధిస్తే మరి మీ పరిస్థితులు ఏంటి? మీ జీవితంలో ఎన్ని ఆదివారాలు మర్చిపోయి, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిని మానేసి మీ సొంత పనుల మీద ఎగబడ్డారు. మీ సొంత పనుల మీద ఎగబడ్డారు. బైబిల్ ఏం చెప్తుంది? పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఏం చేస్తున్నారు? అందరూ సొంత పనులే 365 చేసే పనులే, పరిగెత్తే పనులే. ఎవరి పనులు వాళ్ళు బిజీ. ఎవరికి ఫోన్ చేసినా అసలు ఖాళీ ఉండట్లేదు అన్న. ఏం చేయాలి? రావాలని ఆశ ఉంది కానీ రాలేకపోతున్నామా?
మిస్ అయిపోతున్నాము. ఎంత బాధ అనిపిస్తుందో. మిస్ అయిపోతున్నాను, బాధ అనిపిస్తున్న వాళ్ళ స్థితి ఎలా ఉండదు తెలుసా? చెప్పమంటారు మీకు? మిస్ అయిపోతున్నాను, బాధ అనిపిస్తున్నాను అన్న వారి స్థితి ఎలా ఉండదు తెలుసా? నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి కొత్త అన్నమాట. అప్పుడే నేను యేసుక్రీస్తుని వెతుకుతున్నాను. యేసుని అంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన శక్తి ఏంటి, ఆయన నామం ఎటువంటిది అని నేను అప్పుడే ప్రార్థన నేర్చుకుంటున్నాను. అప్పుడే పాటలు నేర్చుకుంటున్నాను. అప్పుడే దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్చుకుంటున్నాను. నాకు తోడుగా నన్ను అన్నింటిలో బాగా ప్రోత్సహించిందండి. నన్ను అన్నింటిలో బాగా ప్రోత్సహించినటువంటి ఒకే ఒక స్త్రీ, వాళ్ళది కావలి ప్రాంతం. ఇక్కడ బేదారు పనికి వచ్చింది. అమ్మకు పరిచయం అయి అమ్మ ఎంత ప్రార్థన చేస్తుందో అమ్మతో పాటు ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమెకి ప్రార్థన చేసేవాళ్ళంటే ఆమెకి ఇష్టం. దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని వెంబడించేవాళ్ళంటే అమ్మకి ఇష్టం. వీరిద్దరికి సహవాసం బాగా కుదిరింది. ఆ సహవాసముతో వస్తా ఉండేదండి. అట్లా నేను మారిన తర్వాత నేను చెప్పింది, నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను మారుస్తాడు, నువ్వు మారుతావు, నువ్వు గొప్ప దైవజుడు, ఎన్నెన్నో రకాలు చెప్పింది. వినేవాడిని కాదు, ఏం చెప్తా ఉంటానని చెప్పి వదిలేసేవాడిని. మొత్తం ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఆమెతో పాటు కలిసి కొన్ని ప్రార్థనలు కానీ, ఎక్కడైనా కోటాలకు కానీ, లేదా సన్నిధికి కానీ మేము ఎప్పుడు కూడా ఆదివారం మిస్ కాలేదు. మేము ఆదివారాలు మిస్ కాల. అయితే ఒక రోజున ఆమె ఆదివారము ఎందుకో మరి ఆగిపోయింది. నేను ప్రార్థనకి వెళ్ళేశాను. మరి సాయంత్రం పూట అక్కడ రాలేదు కదా, ఎందుకు రాలేదు, ఆమె మిస్ కాదు, ఎందుకు మిస్ అయిందా అని చెప్పి ఆమెను పలకరించడానికి నేను వెళ్ళాను సాయంత్రం పూట. ఇది 5, 6 ఆ మధ్యలో నేను వెళ్ళేసరికి బయట గొడ్ల మంచి వేసిలేదు, లోపల గడేస్తుంది. లోపల నుంచి నాకు కొన్ని శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. నేనేం చేసిన ఆ గడపగా నిలబడి వింటా ఉన్నా. ఏంటి శబ్దాలు, ఏంటి ఏడుపులు, ఏంటి ఈ కేకలు ఏంటని. అవేం చేస్తుంది తెలుసా? లోపల కిటికీలో నుంచి కొంచెం వారుగా అటన్నా. ఆ కిటికీలను చూస్తామా ఏం చేస్తుంది తెలుసా? ఈ తల గోడగేసి బాదుకుంటుందండి. ఈ తల గోడగేసి బాదుకుంటూ, ప్రభా నేను నిన్ను ఎరిగిన నాటి నుండి ఈ నాటి వరకు నేను ఒక్క ఆదివారం మిస్ కాలేదు. నేను ఈ రోజు నేను నీ సన్నిధికి వెళ్ళకుండా ఆగిపోయాను. నేను ఎంత దౌర్భాగ్యాన్ని, నేను ఎంత పాపిని, ఎంత నిర్లక్ష్యం చేశాను అని 7 కళ్ళంట నీళ్లు కారుతూ ఉన్నాయి. తల గోడకేసి దబా 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 బాదుకున్నానండి. ఒక మాట చెప్పరా, ఆ వారమంతా అన్నం తిన్నాము. ఏంటి? ఆ వారమంతా అన్నం తిన్నా. మీరు చేశారా పని ఎప్పుడన్నా? పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ఆ పని మీరు ఎప్పుడైనా చేశారా? బాధ అంటే ఎలా ఉంటుంది, యేసు మీద ప్రేమ అంటే ఎలా ఉంటుంది, యేసు మీద ఆసక్తి ఎలా ఉంటుంది. అంతేగా 4 మాటలు చెప్పేసి ఆనందించేది కాదు. ఎక్కడో తెలియని వేదన, ఎక్కడో తెలియని బాధ. అంతేగాని 4 మాటలు చెప్పేసి హ్యాపీగా ఆనందంగా ఆ వారం అంతా ఆమె అన్నం తినలేదు. నేను అడిగా, అన్నం తిన్నా సరే, తల గోడకేసి కొట్టుకున్నావు, నీ పశ్చాత్తాపం పడ్డావు, సరే మంచిదే. అన్నం ఎందుకు తినలేదు అన్నారు. బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రార్థన చేయకుండా భోజనము చేయకూడదు. ఏంటి?
అంటే ప్రార్థన చేయకుండా ఆ రోజు తినకూడదు. వారం వద్దన అంటే నేను ఆదివారం ప్రార్థన చేయలేదుగా. నేను మరలా ఆదివారం దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత అప్పుడు నేను భోజనం ప్రారంభిస్తాను. భక్తి ఎలా ఉంటుంది, ఆసక్తి ఎలా ఉంటుంది, విశ్వాసం ఎలా ఉంటుంది, దేవుని ఎడల ఆ నిరీక్షణ ఎలా ఉంటుంది. వీళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారని సందేహము లేకుండా వీళ్ళ గురించి చెప్పొచ్చు. ఒక్క ఆదివారానికి అవంత కఠినమైన శిక్ష విధించుకుంది. నీ జీవితంలో ఎన్ని ఆదివారాలు, మరి నువ్వు వేసుకున్నావు శిక్ష ఎప్పుడన్నా? వేసుకున్నావు శిక్ష నువ్వు ఎప్పుడన్నా? క్రీస్తునందు నా ప్రియమైన వాళ్ళారా, కాబట్టి చాలా మంది కూడా ఒక్క ఆదివారమేగా, అది ఏం కాదులే, ఆ ఒక్క పర్లే కదా, అది ఏం కాదులే, నష్టపోలకు వెళ్ళిపోవచ్చు. ప్రతి వారం బాటిల్లా, ప్రతి నెల బాటిల్లా, మనం కావాలని ఆగిపోతున్నావా? వెళ్ళొచ్చింది, తర్వాత వచ్చే నెల పోతాలి, వచ్చే వారం పోతాలి. ఇది నిర్లక్ష్య స్వభావం కలిగిన వారి యొక్క జీవితం. ఇది ప్రార్థనలో ఉన్నంత నిర్లక్ష్యము మిగతా వాటిలో నిర్లక్ష్యం ఉండదు. పనికి పోవద్దు, వంట ఒప్పుకోడు, పనికి పోవద్దు, మేస్తులు ఒప్పుకోడు, పనికి పోకపోతే జీతం వీడు, పనికి పోకపోతే ఇల్లు గడవదు. మరి ప్రార్థన చేయకపోతే, సన్నిధి రాకపోతే పర్లేదు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, సన్నిధి రాకపోయినా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు, కానీ పనికి వెళ్ళకపోతే ఎట్లా? పనికి వెళ్ళకపోతే ఎట్లా? అంటే నీ ఆసక్తి దేని మీద ఉంది? ఆసక్తి ఉండాలండి. ఆసక్తి ఉండకూడదు కాదు, పని ప్రార్థన. అమ్మా టైం ఎంత చేద్దామా? నేను ఎంత కూడా చెప్పాను, అవన్నీ నాకు చెప్పదు, వచ్చి కూర్చో. కాబట్టి పని ప్రార్థనే, వ్యవసాయమే, దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధికి నీ పనికి ఏమంటూ నువ్వు పని మానేసి ఊరికి పోవట్లేదా? పని మానేసి నువ్వు వెళ్ళవలసిన కార్యక్రమాలకు పోవట్లేదా? ఇల్లు వాకిలు వదిలేసి, పని వాళ్ళు వదిలేసి, పిల్లలు వదిలేసి, భర్తను వదిలేసి, భార్యను వదిలేసి, అలాగే వదిలిపెట్టేసి ఆదివారము పని మానేసి రా దేవుని సన్నిధికి రా. అట్టరారు. అమ్మో, అట్ట వస్తే ఎట్లా? నా భర్త ఒప్పుకుంటాడా? నా భార్య ఒప్పుకుంటుందా? పిల్లలు మరి అన్ని వదిలిపెట్టేసి ఊరికి పోయేటప్పుడు భర్త ఎంకరేజ్ చేస్తున్నాడా? పోయేటప్పుడు సాగలుపుతున్నాడా? బేడదానంతో సిగ్గుపడవలసిన సంగతుల గురించి మనం అతిశయిస్తున్నామండి. ఏంటి? సిగ్గుపడవలసిన వాటిని గురించి మనం అతిశయపడుతున్నాం, ఆనందిస్తున్నాం, గంతులు వేస్తున్నాం, సంబరపడుతున్నాం. సంబరపడాల్సింది, ఆనందించాల్సింది వాటిలో కాదు, నా ప్రభువులను ఆనందించాలా, నా ప్రభువులను ఆనందించాలా, సన్నిధి విషయంలో ఆనందించాలా. సన్నిధి అనగానే లేని పిల్లవాళ్ళే గంతులు వేయాలా, లేని పిల్లవాళ్ళే గంతులు వేయాలా. సన్నిధి అనే పదం వినబడితే పడుకున్నవాడు, గాఢ నిద్రలో ఉన్నవాడు లేచి కూర్చోవాలా. అంతేగాని ప్రార్థన అంటేనేమో ముసుకేసేది, ఊరికంటేనేమో ఊరికంటే ముందు లేసి ఎప్పుడు వెళ్దాం, రెడీ కావా? రెడీగా ఊరు అంటే ఊరు లెక్క ముందే లేచి కూర్చుంటారు.
అదే ప్రార్థన అంటే ఎండ వచ్చి సూర్యరశ్మి వచ్చి మీద పడుతున్నా కూడా చెమటలు కారుతున్నా కూడా అబ్బే సొయ్యి ఉండదు చాలా మందికి. క్రీస్తు నా ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో బహు ఉత్సాహంగా ఉండాలి. బహు ఉత్సాహంగా మన దేవుడు గొప్ప జీవము గల దేవుని నమ్మాం, జీవము గల దేవుని ఎరిగాము, రక్షణ పొందాము, ఆరాధిస్తున్నాము. ఆ టయాలు ఏంటి? ఎప్పుడు అసలు ఎన్నింటికి లేవాలి? యేసు ప్రభు ఎన్నింటికి లేచాడు? యేసు ప్రభు ఎన్నింటికి లేచాడు? చదివారు మీరు ఎవరు బైబిల్లో? మార్కు సువార్త 1:35. మార్కు సువార్త 1:35. ఆయన పెందల కాడే. ఎప్పుడు లేచాడు ఆయన? ఎవరు లేచింది? ఎవరు? సర్వోన్నతమైన దేవుని కుమారుడు. ఎవరైనా నేను నా పాపము నిమిత్తమై కలవరి సిలువలో బలి అయి నీ కొరకు ప్రాణం పెట్టడానికి సమస్తమును విడిచి ఈ లోకానికి వచ్చాడే, ఆయన పెందల కాడే. ఎప్పుడు లేచాడు? నీలాగా నాలాగా లెగవలా. నువ్వు లేచినట్టు నేను లేచాడు లెగవలా. ఆయన ఎప్పుడు లేచాడు? పెందల కాడే. ఎవ్వరు లెగవక మునిపే అని లేచి ఇంకా చాలా చీకటి ఎందుకని బయలుదేరి ఇంకా చీకటి ఉంది అంటే అర్థం ఏంటి? తెల్లవారక మునిపే చీకటి ఉండగానే ఆయన లేచాడు. అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎక్కడ చేస్తాడు ప్రార్థన? ఊరు వదిలిపెట్టి ఊరు చివర అరణ్యములకు వెళ్ళి చీకటితో ఉండగానే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన ఏంటి? మనం లేచేటప్పుడు మనం ఎప్పుడు లేస్తాము? ఎప్పుడు ప్రార్థన చేస్తాము? ఎప్పుడు? తర్వాత మధ్యలేని మరియా వేరొక మరియా ఆదివారమున తెల్లవారుచుండగా సుగంధ ద్రవ్యములు చేత పట్టుకుని సమాధి గాడికి వెళ్ళాను. తెల్లవారుచుండగా అంటే తెల్లారలా. అందుట్లో ఆదివారము ఏంటి? ఆదివారము సుగంధ ద్రవ్యము చేత పట్టుకుని సమాధి గాడికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు వెళ్ళారు. తర్వాత ఇంటి యజమానురాలు చీకటితో లేచి తన పని వారికి బెత్తము ఏర్పరచును. ఎక్కడుందన్నమాట? సామెతల గ్రంథము 31:17. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచెను. తన పనికత్తెలకు బెత్తం ఏర్పరచెను. బెత్తం అనగాడ మూల వాక్యం చూడండి. పనిని ఏర్పరచును. ఇప్పుడు ఇంట్లో ఉన్న పని వాళ్ళకి పని చెప్పేది ఎవరు చెప్పాలా? ఇప్పుడు వేదాలు మేసులకు పనులు ఉంటారు. ఆనాటి కాలంలో పశువులు ఉన్న వాళ్ళకు కూడా పనులు ఉండరు. పాలేరు వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు కూడా పాలేరులు ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఎవరు పని చెప్పాలి? పొలం గాడికి వెళ్ళి కలుపు తీయచ్చు, పొలం గాడికి వెళ్ళి ఈ పిండి వేయచ్చు అని ఈ పనులన్నీ అయ్యాలేంటి? ఇట్లా ముందురా ఎవరు చెప్పాలా? యజమాని చెప్పాలి.
కానీ ఇక్కడ అట్ట కాదు, యజమానురాలు చెప్తుంది. ఆ పెందల కాడి అంటే పనోళ్ళ కంటే, తన యజమాని కంటే పనోళ్ళ కంటే ఈ పెందలాడి లేచి అన్నం కూరని సిద్ధపరిచేసి వాళ్ళ క్యారేజీలు ఇచ్చి పలానా చోట పలానా బిల్డింగ్ కాడికి వెళ్ళి నువ్వు కట్టడు కట్టు, నువ్వు ప్లాస్టింగ్ చేయి, పని ఈవే చెప్పి పంపిస్తుందండి. మరి యజమాని ఏం చేస్తున్నాడు? యజమాని ఏం చేస్తున్నాడు? అలసిపోయి కొంచెం శాతం తీసుకుంటున్నాడు. యజమానులు ఏం చేస్తుంది? ఆమె లేచి యజమాని డిస్టర్బ్ చేయకుండా అన్ని సిద్ధపరిచి పని కూడా ఏర్పరిచి పంపిస్తుంది. చీకటితోనే, మనం చీకటితో లేము. చీకటితో అయితే కొంతమంది భయం, అంటే భయం ఎవరన్నా ఎత్తుకుపోతారేమోనని. ఏంటి? ఎవరన్నా ఎత్తుకుపోతారేమో, ఎవరన్నా అంటారేమో. పల్లెటూరు ప్రాంతాల్లో కోతలకు కానీ, నాట్లకు కానీ, కలుపులకు కానీ వాడు లేచేది 3 గంటలకు లేచి గంటలో రెడీ అయిపోవాలి. ఎందుకంటే 4 గంటలకు బస్సు. అది కానీ తప్పిందా మళ్ళీ 8 గంటల దాకా రాదు, బస్సు రాదు. ఆ బస్సు కోసము ఊరు మొత్తము లేచి రెడీ అయిపోయి అన్నం కూర వండుకుని బట్టలు ఉతుక్కుని అన్ని సిద్ధపరుచుకుని రోడ్డు మీద నిలబడతారు. ఆ బస్సు కాకి అంటే వారం పట్టుకుంటూ వస్తుంటే మీరు ఆ బస్సు ఆపి ఆ బస్సులో ఎక్కి పనికి వెళ్ళి మళ్ళీ అదే బస్సులో వచ్చి ఇంటికి వచ్చి మరలా అన్నం కూర వాళ్ళు పడుకునేసరికి 12-1 గంట అవుతుంది. ఈ రోజు ఉన్నాయని ఈ రోజు ఎందుకు లేవంటే కావలసినవన్నీ కొన్ని తెస్తున్నాం. బెడ్ మంచం కావాలంటే బెడ్ మంచం, ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కావాలంటే వాషింగ్ మిషన్, గ్యాస్ కావాలంటే గ్యాస్, ఇవన్నీ సౌకర్యాలు వచ్చేసినాయి కదా. నువ్వే నేర్పావు. అమ్మో నా భార్య కష్టపడిపోతుంది, చెమట కారిపోతుంది. ఏంటి? చెమట కారిపోతుంది. అమ్మో నా భార్య చేతులు బొమ్మలు చేతులు బట్టలు ఉతికి 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 ఉతికి. అమ్మో నా భార్య ఎండకి పని చేసిన మీద ఆ వేడిలు తాగుతుంది. ఇవన్నీ లేనిపోనివన్నీ వాళ్ళకి నేర్పింది ఎవరు? సరే ఇవన్నీ సరే నా భర్త ఇచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పి ఏమన్నా ఆ చురుకుతనము ఆ మెరుగుతనం చూపిస్తున్నారంటే లేచి అన్నమాట అంతా 5 నిమిషాలు. నువ్వు స్నానం వచ్చినప్పుడు 5 నిమిషాలు. ఏంటి? నువ్వు స్నానం చేసి వచ్చే లోపల 5 నిమిషాలు అయిపోతుంది. స్నానం చేసినప్పుడు మా పడుకున్నప్పుడు ఈ లోపల ఏం చేస్తుందివా? నిద్రపోతాం. అవసరమా? ఆడ మనిషి బాగా గుర్తుపెట్టుకోండి, ఆడ మనిషి ఇంటిలో ఎంత నిద్రపోతే అంత కుటుంబానికి దరిద్రం. ఏ యజమానురాలైతే అంటే ఆ తెల్లవారక మునిపి లేచి పని మీద శ్రద్ధ కలుగుతుందో ఆ ఇల్లు నిత్యము నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుంది. చురుకుతనం ఉండాలి, సోమర్తనం ఉండకూడదు. సోమర్తనం ఉండకూడదు. ఆ సోమర్తనం ఎవరైనా వచ్చిందంటే భర్త వల్లే వచ్చింది. నువ్వు నేర్పుకున్నది కదా. కాబట్టి పెందలకాడే చీకటితోనే ఆనాటి కాలంలో అంటే నా చిన్నతనం నేను చూసాను. నేను అమ్మ పనులకి వెళ్ళిపోయేది. నాకు మన వెళ్ళి మా సాయంత్రం 7 గంటలకు వచ్చేది, ఒకసారి 10 గంటలకు వచ్చేది. పల్లెటూరు ప్రాంతాలు ఇప్పుడు కూడా అంటే అన్ని పల్లెటూరు లేవు కానీ అక్కడక్కడ ఈ చురుకుతనము కనబడుతూ ఉంటాయి. సిటీలో మాత్రం లేదు. సిటీలో లేవు. సిటీలో ఏమైపోయిందంటే వస్త్రధారణ కూడా ఏమైపోయిందంటే ఇంటికి పోగానే మన బట్టలు వదిలేసేది, నైట్ వేసుకునేది. ఏం వేసుకునేది? సాంప్రదాయాలు పోయి ఎంత ముందు అలాంటివి వేసుకుంటే తోలి కొట్టేవాడు.
ఏంటి తోలు కొట్టేవాడు. ఇప్పుడు అది లేదు. అయినా అన్నీ అంతా మారిపోయింది. ట్రెండ్ మారిపోయింది. ట్రెండ్ మార్చేసారంటే అదే అంటే ఫ్రీగా ఉంటుంది. మరి పల్లెటూరులో మరి ఏసీ లేదు, కరెంట్ లేని ప్రాంతాలు ఉన్నాయి, ఫ్యాన్ లేని ప్రాంతాలు ఉన్నాయి. తాటేళ్ళ కింద మరి వాళ్ళు సాంప్రదాయంగా చీరగట్టుకుని మరి వాళ్ళు ఇంటి పని వంట పని అన్నీ చేసుకున్నారు. మరి వాళ్ళకి ఎంత ఫ్రీగా ఉంది? వాళ్ళకున్న ఫ్రీ నీకెందుకు లేదు? అర్థమైంది? ఎందుకు లేదు? అదే కూడా వాళ్ళు చేస్తున్నా, వాళ్ళు వేసుకున్నా, నేను వేసుకున్నా. సేమ్ ఇదే. దేవుని సిద్ధమైతే ప్రార్థన చేయండి. వచ్చే నెలలో అసలు ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో పరిశుద్ధాత్మ మీకు తెలియపరుస్తుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం తప్ప మన కట్టుబాటు ఏంటి? దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? మనం ఏ స్థాయిలో ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఎలా ఉండాలనేది లేదు. ట్రెండ్ మారిపోయింది, పద్ధతులు మారిపోయింది, మాటలు మారిపోయింది, బుద్ధులు మారిపోయింది. ఏం మారిపోయి? గలగలాన్ని నీళ్ళు ఊపినప్పుడు ఎవడు ముందుగా దూకుదో ఆ రోగి ఎట్టి రోగి అయినా స్వస్థత పొందుతాడు. అందుకోసంగా కొన్ని వేల లక్షల మంది ఆ కోనేటి చుట్టూ ఉన్నారండి. బాగా టయాలు మార్చుకోవాలి. ముందు కోనేటి చుట్టూ అందుకోసం కాసుకుని ఉన్నారు. ఆ దోత ఎప్పుడు ఊపు అంటే నీళ్ళు కదిలిస్తుందా దూకుదామని కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. ఈ కోనేరు దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఏంటి ఈ కోనేరు దేనికి సాదృశ్యం? సంఘానికి. తర్వాత ఆ కోనేటిలోకి వచ్చి దేవదూత నీళ్లు కలిగిస్తుంది కదా, నీళ్లు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి. ఆ దూత ఎవరంటే దైవజనుడు. ఆ దూత ఎవరు? దైవజనుడు. అంటే ఆ దూత ఆ వచ్చి నీళ్లు కదిలించక ముందే చుట్టూ కోనేడు చుట్టూ ఉన్నారు. దైవజనుడు సన్నిధిలోకి వచ్చి ఆరాధన ప్రారంభించక మునిపే 10 నిమిషాల ముందు నువ్వు ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆయన కన్ను దృష్టి ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు లాంగ్ టైము ఈ లారీలు లోడ్ తీసుకెళ్తారు. మీకు ఐడియా ఉందో తెలియదు, నాకు ఐడియా ఉంది. ఎందుకు నేను దాన్ని కేంద్రంగా వెళ్ళాను, నేను దాన్ని డ్రైవింగ్ చేశాను. లోడ్ ఎవరైతే ఢిల్లీ ఉంది, వాళ్ళు చెప్పిన టయానికి 1 గంట ముందుగా తీసుకుని వెళ్తే 10,000 రూపాయలు ఇస్తారు. ఎవరికి? డ్రైవర్కి, కేంద్రం. ఎవరు స్వార్థమే, వాటర్కి వెళ్తుంది. ఎవరైతే ముందుగా వెళ్తారో ఏ లారీ అయినా సరే, ఎంతమంది అయినా సరే వెళ్ళని ఇచ్చేస్తాం. 1 గంట ముందు అంటే వాళ్ళు అనుకున్న దానికంటే ముందుగా తీసుకుని అక్కడికి వెళ్ళాలి. అందుకు వీళ్ళు నైట్ పగలు నిద్రపోకుండా పాటు పడుతూ యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు వాళ్ళ ఆ తాపత్రయం? ఎందుకంటే ఆ 10,000 వస్తే ఆ 10,000 ఇంట్లో జరుగుబాటు. వాళ్ళ జీతాలు పెద్దగా రావు. అలాగే ఈ కోనేరు చుట్టూ కూడా దేనికోసము పడిగమ్మలు కొబడుతుంది? దేవదూత వస్తువు వచ్చి కదిలిస్తుంది. మనం దొరికితే బాగుపడతాం. అలాగే నీ ఆసక్తి ఎలా ఉండాలా? నేను అందరికంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళాలా? అందరికంటే ముందు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ ఆసక్తి నీ గుండెల్లో ఉండాలి. నేను మియాపూర్ ఆర్వెల్ కాలేజీలో ప్రార్థన సాయంత్రం 2 గంటలకి. ఆ రోజు పనిచేసేది నా దగ్గర డబ్బులు లేవు. పక్కన అడిగి ఎంత పోవడానికి 4 రూపాయలు, వచ్చేటప్పుడు 4 రూపాయలు, 8 రూపాయలు, 2 రూపాయలు కానుక, 10 రూపాయలు అడిగారు. ఏదో నాకు
పేమెంట్ రాగానే ఇస్తాను, నాకు 10 రూపాయలు ఇవ్వమన్నా. ఎవరు అడిగినా లేవు 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 అంటారు, కానీ ఇది తీసుకుని అంటున్నా. ఏం చేయాలి? టైం చూస్తే అయిపోతుంది. రాత్రికి వెళ్ళాలా? నేను ఎక్కడ కేబిహెచ్పి కాలనీ చందన ఆనస్ బ్రదర్స్, అక్కడ నుండి మియాపూర్ ఆవేల్ కాలనీ కాడికి నడుచుకుంటూ అందరికంటే ముందు 5 నిమిషాల ముందు నేను ఉన్నా. అక్కడ అందరేమో ఆటోలు వస్తున్నారు, బండ్ల మీద వస్తున్నారు. నేను నడుచుకుంటూ పోయినా నేను 5 నిమిషాలు ముందుగా అందరికంటే ముందుగా ఉన్నా. అక్కడ చాలా మంది అంటారు ఛార్జింగ్ డబ్బులు లేవండి. నువ్వు దేవుని సన్నిధికి రావడానికి ఛార్జింగ్తో పని లేదు. దేవుడికి 2 కాళ్ళు ఇచ్చాడు. నువ్వు నడవగలిగితే 2 కాళ్ళు ఇచ్చాడు. ఆ దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళు వీళ్ళు నీకు తోడు అవసరంలా. ఊరికి పోయినప్పుడు తోడు తీసుకెళ్తున్నావా? లేదు కదా. షాపింగ్ మాల్ పోయినప్పుడు తోడు తీసుకెళ్తున్నావా? లేదు కదా. ఒకరు నీకు తోడు అవసరం లేదు, ఒకరు నీకు రావాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళాలని ఆసక్తి ఉంటే వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆసక్తి ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి నేను కోటి నడుచుకుంటూ పోయాను. ఇక్కడ నుంచి కోటి పటేల్ నగర్ రామంతపూర్ నడుచుకుంటే ప్రయాణం. ఫిలింలో నడుచుకుంటూ పోయినాను. రామరాజ్ స్టూడియో కాడికి నడుచుకుంటూ పోయాను. ఎన్నో సందర్భాలు ఛార్జింగ్ డబ్బులు లేదు. కాబట్టి దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని వెంబడించడానికి ఛార్జీలతోనూ బళ్ళుతో పని లేదండి. నువ్వు దేవుని వెంబడించగలని ఆలోచన ఆశ నీలో ఉంటే ఆటోమేటిక్గా ప్రభువే నిన్ను నడిపిస్తాడు. అంతేగాని ఆసక్తి లేని వాళ్ళకి నువ్వు ఎంత ములుగా తీసుకుని పొడిసినా కానీ వాళ్ళకి ఏమాత్రం సురుకుండదు, వాళ్ళకి ఏమాత్రం లెక్క ఉండదు, వాళ్ళకి ఏమాత్రం భయం ఉండదు, ఏమాత్రం కూడా చింతాకాంత ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళకి ఒకవేళ ఆపద వచ్చింది అనుకోండి, దేవుడు తప్పిస్తాడా? తప్పించడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 26 చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26. కాబట్టి నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. ఎందుకు నవ్వుతాను? నా సన్నిధికి రాలేదుగా, మీరు నా మాట మీరు వినలేదుగా, నేను గద్దించినప్పుడు లోపడలేదుగా. భయం వచ్చినప్పుడు అపహాసం చేస్తాను. అటల్ నుంచోను అంతా అయిపోయింది, లేకపోతే పనిష్మెంట్ అది. వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు కలిగినప్పుడు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని ఏది శ్రమకాలములో, కష్టకాలములో, అంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అప్పుడు మోకాలు అమ్మో ఈ వారం ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళిపోవాలా, ప్రార్థనకి వెళ్ళకనే శ్రమలు వచ్చింది, ప్రార్థన చేయకనే ఎట్ అయిపోతున్నాం మనం. రాకముందు ప్రార్థన చేద్దామని ఆలోచన ఉండదు. ఏంటి? రాకముందు సరిది కొట్టమని ఆలోచన ఉండదు. వచ్చిన తర్వాత ముక్కు మొహమ్మద్ చెక్కిన తర్వాత ముక్కు మొహం చెక్కిన తర్వాత అప్పుడు ప్రార్థన పోదాం. ఏంటి? అప్పుడు ప్రార్థన పోదాం. ఎప్పుడు? హౌస్ లో దొరికిన తర్వాత. ఎప్పుడమ్మా? హౌస్ లో దొరికిందని మా భవనమ్మకి ప్రార్థన గుర్తొచ్చేసింది. క్రీస్తునందు నా ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తుంది, చీకటి కొండల కాళ్ళకు తగలక మునిపే, శ్రమ నీ మీదకి సంభవించక మునిపే నా తట్టు తిరుగు. అవి మనం తిరగవు, తను తినాల.
తిట్లు తినాలా, తన్నించుకోవాలా, పొడిపించుకోవాలా, ఈడ్చుకోవాలా, అనరాని మాటలన్నీ అనిపించుకోవాలా. ఆ తర్వాత సిగ్గుతో తల ముసుకేసుకుని వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ అని ఏవి గంతులేసి మాడతారండి మాటలు, ఏమి గంతులేసి మాట అని నాకు అనిపిస్తుంది. ఈయన కొంచెం సిగ్గులేదు అనిపిస్తుంది, సిగ్గులేదు అనిపిస్తుంది. ఇస్తుంది నా ప్రియమైన అన్నారు. ఎందుకంటే అతిశయించవలసిన ప్రభువులు అతిశయించకుండా అతిశయించకూడని వాటిలో అతిశయిస్తున్నారు. దయచేసి ప్రభునందు అతిశయించు, ప్రార్థన చేయి. అందుకే నీతిమంతునికి ఏ ఆపద రాదు. ఒకవేళ వచ్చిందంటే దేవుడు తప్పిస్తాడు. ఆ నీతివంతుడికి వచ్చిన ఆపదను దేవుడు ఎందుకు తప్పిస్తాడు? ఆ నీతివంతుడు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే ఏ కుటుంబమైన ఏ వ్యక్తి అయినా ఎటువంటి అపాయం వచ్చినా దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడండి, ఖచ్చితంగా తప్పిస్తాడు. మొన్న పోయిన నెలలో జరిగింది. పోయిన నెలలో మా పాస్టర్ వాళ్ళ నాయనమ్మ చనిపోతే భూస్థాపన కార్యక్రమానికి నేను వెళ్తున్నాను. నైట్ ప్రయాణమే వెళ్తున్నాను. దాచుపల్లి బ్రిడ్జి దాచిపల్లి వెళ్ళిపోయాను. ఫస్ట్ బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి కాడ డౌన్ లో నేను కొంచెం పక్కన ఆపి మొహం కడుక్కుని ఆ బండి స్టార్ట్ చేద్దామని బండి కాడికి వచ్చాను. ఈ కంటైనర్ బండ్లు ఉంటాయి కదా, ఈ కార్లు తీసుకెళ్ళేది, వాడు బాగా స్పీడ్ లో బండి పక్కన చమ్ముట రాసుకుని పోయాడు. బండికి ఏం కావాల, ఆ స్టీరింగ్ గుబ్బ ఉంటుంది చూసావా, ఆ గుబ్బ మాత్రం విరిగిపోయింది. వెంటనే బండి తీసుకుని వాడు ఎంత వెళ్తున్నాడు, 120 స్పీడ్ వెళ్తున్నాడు. 150 పట్టుకుని వాడు పోయి నేరుగా పోయి బండాపురం పోయాను అన్న అనేసరికి వాడు బండి ఆపేసాడు. సర్వం తీసుకెళ్ళాడు. బండి ముందు పెట్టి బండి దిక్కేందుకు అన్న. ఏది పోయా అన్నాడు. హిందీ వాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న. నేను హైదరాబాద్. ఎట్లా వస్తున్నావు నువ్వు? సరిగ్గా దోతున్నావు బండి అన్న. ఏమైంది అన్నాడు. అక్కడ దాచిపల్లి గారు నువ్వు ఏం చేసావు అన్న. వాడికి అప్పుడు చెమటలు పట్టిపోయి కాలు బెరానికి వస్తున్నాడు. ఆ టైంలో ఒకవేళ పోలీసులు చిక్కిస్తే మాత్రం వాడు జలుబు వదిలిపోయేది. చూడండి, ఎందుకు వాడికి నేను అంత ఎదురెళ్ళి ఎందుకు భయపెట్టానంటే, రెండోసారి అటువంటి పరిస్థితి నాకు దొరకడా, నాకేం కాలేదు. ఒకవేళ అదే సమయంలో బండి ఎక్కితే, ఇప్పుడు డాన్స్ మాస్టర్ పరిస్థితి ఏమైంది? సైడ్ ఆపుకున్నాడు, వాంతులు వచ్చి సైడ్ ఆపుకున్నాడు, రాడు తొక్కిచ్చేసాడు. ఇటువంటి అపాయాలు నా జీవిత కాలంలో ఎన్నో. కారణం ఏంటంటే కేవలం ప్రార్థన జీవితము కలిగిన వారికి ఆయన తోట ఎల్లప్పుడూ కాపుదలగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ లేచండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడాలి. ఎవరు కూడా కళ్ళు కలగవద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు పోయాలి. ప్రతి ఒక్కరు ఇద్దరు కూడా నేను జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాత్మ. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడా నామలేఖను భావిస్తారు. వాళ్ళ మధ్యలో ఉంటాడని వాగ్దానం చేసిన దేవుడు. నిజముగా ప్రార్థన కలిగిన కుటుంబం అయితే, నిజముగా నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ప్రతి ప్రార్థన నీకు ఎదురవుతున్న అపాయము నుండి, నీకు ఎదురవుతున్న శోధంలో నుండి, బలహీనతలో నుండి, నష్టములో నుండి, వేదనలో నుండి, కన్నీటిలో నుండి నిన్ను తప్పించగలిగేది, నిన్ను సంరక్షించి
ఆయన కౌగుట్లో నిన్ను బంధించేది ప్రార్థన. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా వారిని విడిపించును. అపాయం వచ్చిన నీతిమంతుడు తప్పించబడడానికి గల కారణము తను చేస్తున్న ప్రార్థన. దావీదు చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన, శద్రకు మేషకు అబేద్నెగో వారు చేసిన ప్రార్థన. అటువంటి ప్రార్థన నీవు కలిగి ఉన్నావా? నువ్వు చేస్తున్నావా? ప్రార్థన మీద ఆసక్తి నీకు ఉన్నదా? ఒకసారి పరిశీలించుకోండి, ఒకసారి తీర్మానం చేసుకోండి. నువ్వు ప్రార్థన చేయకపోతే, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం కలిగి ఉంటే, నీ మీదకి ఏదైనా వాటిల్లినప్పుడు ఆ సందర్భంలో నువ్వు మోకరిస్తే నీ ప్రార్థన వినే దేవుడు కాడాయన, నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు కాడాయన. తీర్మానం చేసుకుని ఎలా ఉన్నావో, నీ పరిస్థితులు, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఇంతవరకు ఎన్నో విషయాలు నువ్వు మార్పు చెందాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే ఎలా వస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధికి రావాలంటే నీ టైం ఏంటి? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే నీ నడవడి ఏమిటి? ఒకసారి పరిశీలించుకుని తీర్మానం చేసుకుని ఆయన వైపు తిరిగి, ప్రభు ఎంతవరకు నాయన నీ సన్నిధి మీద ఆసక్తి లేక, ప్రార్థన మీద ఆసక్తి లేక, వాక్యం మీద ఆసక్తి లేక, అయా ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన నేను లోక సంబంధుడిగా ఉన్నటువంటి నా జీవితాన్ని దినమున జ్ఞాపకం చేసుకుని నన్ను హెచ్చరించావయ్యా. ప్రార్థన వలనే సమస్తమైన కార్యము జరుగుతాయి. ఆ ప్రార్థన చేయక నిర్లక్ష్యము చేసి, అయ్యా దినదినము నేను దిగజారిపోతున్నాను కానీ, మూడు బారిపోతున్నాను కానీ సిగరించట్లేదు ప్రభు, అభివృద్ధి చెందట్లేదు అయ్యా. దానికి కారణాలు ఏమిటో ఈ దినమున నన్ను జ్ఞాపకం చేసుకుని నీ దాసుల్లో ఉండి నాతో మాట్లాడావు ప్రభు. తీర్మానం చేసుకోండి, ప్రతి ఒక్కరు తీర్మానంతో ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రధాన విప్పాలా, ప్రభుతో మాట్లాడాలా. ఈ దినమున నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ మధ్యకు సత్యం నీ మధ్యకు దిగి వచ్చి కరములు చాచి ఈ దినమున నీతో కలిసి చక్రీ కుటుంబానికి వెళ్ళినట్లుగా, నీతో కలిసి ఓబేదేవ కుటుంబానికి వెళ్ళినట్లుగా, నీతో కలిసి మరి ఇదిగో లూదియా కుటుంబానికి వెళ్ళినట్లుగా, నీతో కలిసి అబ్రహాము గుడారమును దర్శించినట్లుగా, నీతో కలిసి నీ కుటుంబానికి రావడానికి, నీ కుటుంబాన్ని దర్శించడానికి, నీ కుటుంబంలో ఉన్న ఆ మూడు తలను తీసివేసి అభివృద్ధిలో నడిపించడానికి ఈ దినమున నేను జ్ఞాపకం చేసుకుని నీ మధ్యకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆయన నీ ఎదుట నిలబడి ఆయన చేతులు చాచి దినవంతరిని కేకవేసి పిలుచుచూ ఉన్నాడు. ఒకసారి నీ మనోనేత్రము తెలిసి ఆయన వైపు చూడదు, లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూసిన మరి లోకం భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోకం వైపు చూసిన అనేకులు, పేతులు మరి సముద్రంలో దిగిపోయాడు. మరి లోకం వైపు చూసిన అనేకులు ఎంతో మంది భ్రష్టులైపోయారు. లోకం వైపు చూడొద్దు. లోకము కన్నా మించిన వాడు, సజీవుడు, నమ్మదగిన వాడు, నీ కొరకు ప్రాణమును బలిగా అర్పించిన వాడు, నీ కొరకు మరి దెబ్బలు తిరిగిన వాడు, నీ కొరకు ఎంతో ప్రయాసపడి సిలువను మోసిన వాడు, రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా నీ యొక్క పాప విమోచన కలుగ చేసిన వాడు యేసు క్రీస్తు వైపు, యేసు వైపు నువ్వు తిరిగి చూడు, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూసి నీ గమ్యానికి నువ్వు క్షేమముగా సురక్షితముగా చేరాలి. ప్రేమ 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 యేసు ప్రేమ 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 నా కల్వరి ప్రేమ 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 నా యేసు ప్రేమ కల్వరి ప్రేమ
Thank
తండ్రి